MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఎప్పుడైనా నాడీ జోస్యం గురించి విన్నారా? నాడీ జోస్యం చెప్పించుకునే ప్రయత్నం అంటే జెన్యున్గా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం, అండర్స్టాండ్ చేసుకుందాం వెళ్ళారా? ఎందుకంటే నాడీ జోస్యం తీసుకున్న వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్ళిన పావు గంట లోపు పుట్టుపూర్వతరాలు ఎస్ నో ఆన్సర్స్ ద్వారా పేరుతో సహా చెప్పేస్తున్నారు. ఎలా సాధ్యం అంటారు అది? అది నాకు తెలీదు. ఇప్పుడు చాలా థింగ్స్ ఎలా సాధ్యమో నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ ఎలా చేస్తారో నాకు తెలియదు. నేను మెజిషియన్ కాదు, కానీ మనకి నమ్మటానికి వీలు లేని కొన్ని చేస్తారు స్టేజ్ మీద మెజిషియన్స్. సో నాకు తెలియనంత మాత్రాన అది మామూలుగా సాధ్యపడదు అనేది నాకు తెలియదు. నా జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే టూ పాయింట్స్ ఇక్కడ. ఒకటి, మోస్ట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసి కామన్ ఫర్ ఎవ్రీబడి అండ్ దేర్ టూ వేగ్. ఎందుకంటే జాతకం అనేది నిజం అయితే అసలు ప్రిడిక్ట్ చేయగలిగితే మనుషులకు అసలు ప్రాబ్లమ్స్ ఉండవు. కాదు అది కాదు. జాతకం పర్పస్ మిమ్మల్ని అలర్ట్ చేయడం తప్ప అది సాల్వ్ చేసుకోవడానికి మీకు శక్తియుక్తులు సాల్వ్ చేయడానికి నాకు టైం ఉంది కదా. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక జాతకం చూసి నీకు ఎలా అవబోతుంది, రేపు ఎలా అవబోతుంది, ఎల్లుండో లేకపోతే నెక్స్ట్ వారం, నెక్స్ట్ నెల. ఇప్పుడు పుల్లారావుకి నీవు ఒక డిసీజ్ బారిన పడబోతున్నావు, ఒక వ్యాధి బారిన పడబోతున్నావు అని చెప్పొచ్చు జాతకం. నీ 46వ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. కరెక్ట్. కానీ పుల్లారావుకి చికిత్స చేసుకోవడానికి డబ్బులు ఉండకపోవచ్చు. సో కానీ ఆ వ్యాధి వస్తుంది అన్నప్పుడు మీరు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఒక ఇంట్యూషన్ ఉంది, నువ్వు హెల్త్ టెస్ట్ ఏదో చేయించచ్చు కదా. మీన్స్ ఆఫ్ దాన్ని ఎలా డైవర్ట్ చేయి, నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోబోతున్నావు సపోజ్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వారం ఏదో చెప్పారు అనుకోండి. ఆ వారం మీరు ట్రాఫిక్లోకి వెళ్ళరా, లేకపోతే వెళ్ళకూడదని డెసిషన్ తీసుకున్నారా, లేకపోతే చాలా జాగ్రత్తగా ఏదో ఒకటి యూ కెన్ డూ దట్ యూనో. బట్ అలాగ జాతకం చెప్పి ఎవరి టైం ఇన్సిడెంట్ అనేది ఎన్ని ఉన్నాయి. దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదో చెప్తారు కానీ దానికి ఒక ఇది. బట్ రియల్ టెస్ట్ ఆఫ్ ఎస్ట్రాలజీ ఇస్ ఫర్ ద హోల్ వరల్డ్ టు నో ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతుందని. గ్రేటెస్ట్ ఎస్ట్రాలజర్ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఎవ్రీబడి ఎగ్జాక్ట్ డీటెయిల్. అప్పుడు వేగ్నెస్ ఎలా ఉంటుందండి అంటే ఒక చిన్న ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఒక ఇంటెలిజెన్స్ సోర్స్ తెలుస్తుంది వీళ్ళకి, తెలిసినా కూడా వీళ్ళు ఏం చేయలేదు అని ఒక కంప్లైంట్ ఉంది ఇది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మీద. అప్పుడు ఇంటెలిజెన్స్ నాకు ఏం చెప్పారంటే కొంతమంది పాకిస్తాన్ నుంచి రాబోతున్నారు అని వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి రాబోతున్నారు, ఎవరాళ్ళు, రోజుకి 700 బోట్లు వస్తాయి. బాంబేలో ఒక పోర్టుకి 4 పోర్ట్లు ఉన్నాయి. అంటే మీరు వెళ్ళి బోట్లలో చూస్తారా, బోట్లో మనుషులను చూస్తారా, ఏం దాచిపెడుతున్నారో చూస్తారా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజుకి 50 వస్తాయి వాళ్ళకి. అక్కడ ఎవరో కలిసాడు, అక్కడ గడ్డమోడు కనిపించాడు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదో బాక్స్ తీసుకెళ్తున్నారు. వీటిల్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఏదో తెలియదు, ఏది సీరియస్గా తీసుకోవాలో తెలియదు. ఫైనల్గా జరిగినప్పుడు చెప్పాం కదా, చెప్పినా కూడా వెళ్ళదంటారు. జాతకంకి దానికి వెరీ వెరీ క్లోజ్ రిలేటెడ్. ఎప్పుడెప్పుడు పోయినాయో ఎవరికి తెలియదు, అయినప్పుడు చూసా అప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఏం చూడంటారు. జనరల్ హై అలర్ట్ లాగా they will take credit for when it comes right and only that will be promoted and that will be publicized. A small percentage of what they actually say. So చెప్పిన 100 predictions లో ఒకటి కరెక్ట్ అయితే ఒక్క దానికి పబ్లిసిటీ వస్తుంది, మిగతా 99 మర్చిపోతారు. Have you seen the frenzy with which అంటే జాతకాలు ఫర్గివ్ నన్ను మన్నించి క్షమించండి, మీ సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు బోల్డ్ పెట్టేస్తారు, ముహూర్తం షార్ట్ అని చెప్పి. కరెక్ట్. మీరు ఎప్పుడైనా పెట్టారు ముహూర్తం? నేను పెట్టలేదు ఇప్పుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన ప్రతి ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ముహూర్తం పెట్టి పూజ చేసి జాతక వీళ్ళని పిలిచి ఏ ముహూర్తంలో షార్ట్ తీయాలా, ఎప్పుడు షూటింగ్ స్ట్రాటజీలు అని పెడతారు. 95% ఆఫ్ ద ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. కానీ 95%కి ఏ చేసి ఉంటారు. బట్ స్టిల్ దేర్ ఫాలో. ఎందుకు ఫాలో అవుతారు? భయం. తెలియదు, ఇది చేయకపోతే ఇది అవుతుందేమో. ఎందుకంటే మనిషి భయంలో బతుకుతున్నప్పుడే ఈ దేవుడు జాతకాలు ఏమీ ఉంటాయి. ఈ జాతకం చూపించి ముహూర్తం పెట్టించి అన్నీ చేసి ఆ సినిమా ఫ్లాప్ అయితే వెళ్ళి తన్నారు కదా జాతకం చెప్పినోని రైట్ఫుల్లీ. ఎందుకంటే అతనే ముహూర్తం పెట్టి ఆయన ఏదో చేసాడు కదా, అతను మర్చిపోతారు, ఆడియన్స్ని తిడతారు, డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా రిలీజ్ అవ్వలేదు, ఇది అది అని 100 రకాల బ్లేమ్స్ పెడతారు. కానీ ఆ జాతకం పెట్టినోడు ముంచేసేట అనరు. ఎందుకంటే సేమ్ రీజన్ వై దే డోంట్ వాంట్ టు కంప్లైన్ అబౌట్ గాడ్, బికాజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ సూడో సైన్స్ యూ విల్ నెవర్ కంప్లైన్. ఎందుకంటే సూడో సైన్స్ మీకు ఆసరా లేకపోతే తర్వాత ఏం చేయాలో తెలియదు. ఏదో ఒక ఆసరా అవసరం. అట్లీస్ట్ మనకి తెలీదు, స్టోరీ మనకు తెలీదు, యాక్టింగ్ ఏమవుతుందో తెలియదు, ఆడియన్స్ ఏం చేస్తారో తెలియదు. అట్లీస్ట్ పూజారిని చెప్తే ముహూర్తం పెడదామంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మీ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, ఆయన డబ్బులు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అండ్ దే విల్ బీ హ్యాపీ అదర్. వీళ్ళు కూడా నెక్స్ట్ డే మర్చిపోతారు, దాని గురించి మర్చిపోయి నెక్స్ట్ అవర్
దాని తర్వాత స్టోరీ బాగాలేదా, ఇది బాగుందా, అది బాగుందా, దాంట్లోకి వెళ్తారు. నేను జాతకాన్ని మీరు అంత నమ్మినప్పుడు మళ్ళీ ఇంక స్టోరీ ఎందుకు? అది ఆల్రెడీ మీకు సినిమా తయారవ్వకుండానే అది ముహూర్తం పెట్టి చెప్పాడు సూపర్ హిట్ అవుతుంది పిక్చర్. దాని తర్వాత వై షుడ్ యూ కేర్? కాదు, జాతకంతో పాటు ఇతర అంశాలు కూడా తోడ్పడి అన్నీ కలిసి ఉంటేనే అది వెళ్ళొద్దు నాకు. అది నా పాయింట్. అది ఇప్పుడు మీరు అన్నీ చేస్తే నా జాతకం ఎందుకు? అన్నీ బాగానే ఉంటే ఇంక జాతకం ఏంటంటున్నా. See, the point is you are believing in a certain superior force. ఆ ఫోర్స్ని ఇలా చేయటానికి ఈ పర్టికులర్ ముహూర్తంలో ఈ షాట్ తీస్తే ఈ పర్టికులర్ రోజే 8 గంటల 2 నిమిషాల లోపల ఇది ఇవన్నీ అనుకుని చేసి అందరూ చేస్తారు అది వితౌట్ ఎక్సెప్షన్. వాళ్ళందరూ 95% ఫ్లాప్స్ వస్తాయి. అంటే ఒక్కొక్కటి సినిమా ఇండస్ట్రీ చెప్తున్నాను, మిగతా పక్కన పెట్టండి. అవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ బ్లేమ్ అక్కడికి ఎందుకు వెళ్తుంది అన్న? మీరు వెళ్ళి తీసుకెళ్ళి మీ డబ్బాలు, ఫిల్మ్ డబ్బాలు ఉన్న రోజుల్లో అవి తీసుకెళ్ళి తిరుపతి దేవుళ్ళలో పెట్టి లేకపోతే ఈ గుడిలో పెట్టి అది తీసుకొస్తే అది సూపర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. సో విచ్ మీన్స్ దేవుడు ఆశీర్వదించలేదు. అంటే మీరు ఇంకేమైనా చేశారా ఆశీర్వదించుకోవడానికి, లేకపోతే పెట్టిన ముహూర్త బలం కరెక్ట్? ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి, ఎక్కువ తప్పులు. సో బేసిక్ పాయింట్ కమింగ్ బ్యాక్ టు జాతకం, మహర్జాతకుడు అని మాట వింటాం మనం చాలాసార్లు. అవును, అంటే వాడికి విలువ లేకుండా ఆడికి వచ్చేస్తుంది అని అర్థం. అంతే కదా అర్థం. వాడి కేపబిలిటీతో వాడు సక్సెస్ వచ్చింది అంటే వాడి కేపబిలిటీ అది. అక్కడ జాతకం క్వశ్చన్ లేదు. వాడికి ఉన్న ఒక టాలెంటో, వాడికి ఉన్న ఒక ఇదో అదో దాని జాతకం భలే ఉంది ఆడికంటే ఏంటి, ఆడికి విలువ లేకుండా ఆడి సక్సెస్ అంటే వేరే ఫోర్స్, అది ఆడి ఫోర్స్ కాదు అది. అప్పుడు దాంట్లో నా ఇంకా గుర్తుంది, ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టరు ఫస్ట్ టైం ఏదో కొబ్బరి బాండో అని సినిమా తీశారు. అది ఎవరు ఇండస్ట్రీ ఎవరికి తెలియదు. అంటే నేను పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏదో ఒక సినిమా అది ఎవరికి తెలీదు. సడన్గా కొబ్బరి బాండో సినిమా హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసిన తర్వాత సెకండ్ ఇంకోటి తీసే సినిమా అది కూడా హిట్ అయింది. అప్పుడేంటి కొబ్బరి బాండం తీసిన డైరెక్టర్ అంట ఇది కూడా తీసాడు. తర్వాత థర్డ్ సినిమా అయితే అది హిట్ అయింది. అప్పుడు ఫస్ట్ టైం పేరు తీసింది ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి 3 సూపర్ హిట్లు తీసాడు వరుసగా, ఇది అని. అప్పుడు దే స్టార్టెడ్ స్టడీయింగ్ ఏంటి ఈ సినిమా అని. చూస్తే ఒక పక్కే అంత టెక్నిక్ ఏమో పెద్ద గొప్ప టెక్నిక్ కాదు, లేకపోతే ఏదో అసలు కనీ విని ఎరగని ఫోటోగ్రఫీ ఉందా, షార్ట్ అది లేదు. ఏమో స్టోరీస్ అంటే ఇలాంటి స్టోరీస్ వచ్చినాయి అంతకుముందు, అంత గొప్ప స్టోరీయా అది లేదు. ఇవన్నీ లేకుండా ఎందుకు ఇన్ని సూపర్ హిట్లు తీస్తున్నాడు అంటే భలే జాతకమే. అప్పుడు ఎలాంటి పళ్ళెంలో అన్నం తింటాడు, కారులో వెనక సీట్లో రైట్ సైడ్ కూర్చుంటాడా లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడా, ఇలాంటి డిస్కషన్ నేను ఒకసారి. ఎందుకంటే యాక్చువల్గా ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది యూ డోంట్ వాంట్ టు గివ్ క్రెడిట్. ఒక మనిషి ఇంకొక మనిషికి క్రెడిట్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టం వాడు చేసిన సక్సెస్ఫుల్ ఈవెంట్ కోసం. అప్పుడు జాతకం మీద వేసేస్తాడు. లక్ వచ్చిందే డెస్టినీ. జాతకం సినిమా పరిశ్రమలో ఇది ఎక్కువ కదా. ఐ థింక్ ఆల్ ఓవర్ సినిమా పరిశ్రమలో హైలైట్ ఎందుకు అవుతుందంటే మీకు తెలిసిపోతుంది. ఒక టటక్కని లేగిస్తే లైమ్ లైట్లో ఉంటుంది కాబట్టి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎవడో పైకి వచ్చినా లేకపోతే ఇంకోటి ఏదో బట్టలు కొట్టు పైకి వచ్చినా ఎవరికి తెలియదు. హ్యూమన్ బీయింగ్ బై నేచర్ ఇంకొకడు బాగా పెరిగాడంటే వాడి కేపబిలిటీతోనే వాడు పెరిగాడు అని ఒప్పుకోవటం ఇష్టం లేక ఆ జాతకం మీద వస్తారు. ఆ టైం బాగుంది, ఆ జాతకం మంచి టైం వచ్చింది అడిగి అంతే వెళ్ళిపోయాడు. అంటే నా టైం బాగాలేదు, ఎందుకంటే నేను బాగాలేదని అనుకోవటానికి మనిషి ఒప్పుకోడు. కాబట్టి నా కేబిలిటీ లేదు, నాకు కూడా నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా డెస్టినీ బాగాలేదు అంటే ఆడికి ఒక తెరిపి. అప్పుడు దాన్ని వాడికి తెలివి లేదు, వాడి కేబిలిటీ లేదు కాబట్టి దాన్ని ఎలాగైనా తెచ్చుకోవడానికి వెళ్ళాడు చేయి చూపెడితే వాడి మనసుతో వచ్చాడని వాడికి తెలుసు కాబట్టి జాతకం చెప్పేవాడికి వీడికి నచ్చే విధంగా ఆడు చెప్తాడు. సుబ్రహ్మరెడ్డి గారి గురించి నాకు ఎవడో మహాజాతకుడు అని చెప్పాను. 5 minutes మీరు అవకాశం ఇస్తే మీ జాతకం వేసి చూపిస్తారు. జాతకం ముహూర్తాన్ని నమ్మని నాకు హిట్లు వచ్చినాయి, నమ్మే వాళ్ళకి ఫ్లాప్స్ వచ్చినాయి, దానికి కనెక్షన్ లేదు. మరి ఇంతమంది పరుగులు పెట్టి జాతకం చూపించుకుని లేకపోతే పెళ్ళినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫియర్ అంటారు, నథింగ్ ఎల్స్ బట్ ఫియర్. కరెక్టే. సుబ్రహ్మరెడ్డి గారు ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ జాతకం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్.